వచ్చే వచ్చే అంటే మీరు సీనియర్ పొలిటీషియన్ అండి, అంటే మీరు చెప్తున్నారు కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ లేదు. దేర్ ఆర్ ఓన్లీ 2 పార్టీస్, మెయిన్ పార్టీస్, వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం. సరే వామపక్షాలు ఉన్నాయి. అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందంటారా? లైక్ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి పొలిటికల్ వ్యాక్యూమ్ ఇప్పుడే చెప్పలేము, 2018లో చెప్పగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారి జనసేన ఇప్పుడు జనసేన గురించి నాకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. జనసేన అధ్యక్షుడు ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రజారాజ్యం పార్టీ వల్ల కొన్ని నేర్చుకున్నాను నేను, సంస్థాగతంగా బలంగా కాకుండా పార్టీ నడపలేను నిర్ణయానికి వచ్చాను, నేను చూస్తూ ఉన్నాను నేను అనే ఉద్దేశం. అది మంచి అభిప్రాయమే. రెండోది, ప్రతిపక్షం అంటే కేవలం అధికార పక్షాన్ని నిలదీయడం కాదు, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే దానికి మనం చెప్పాలా, సరిదిద్దుకోనప్పుడు అని చెప్పాడు. వద్దన్న కిడ్నీ బాధితులు చెప్పాను, కొందరు నన్ను వద్దన్నారు కూడా. ఆ పంటల గురించి పోయినప్పుడు వాళ్ళని సీఎం గారిని కలిశాను నేను, కొందరు వద్దన్నాను, ఎందుకంటే వారి దృష్టికి తేవాలి కదా. ఆయన కొన్ని చెప్పాడు నాతోను, వాళ్ళకి ఎవరికైనా కష్టము లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పారు. బట్ రాజకీయాలు ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాసేపు మాట్లాడి కాసేపు ఉండేది కాదు రాజకీయం. ప్రజలలో ఉండాలనుకుంటే అప్పుడు ఈ ఫుల్ టైం పాలిటీషియన్ కావాలి. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, వ్యవసాయం ఏదైనా ఎప్పుడైనా చూడడానికి పోదు, అది పార్ట్ టైం నాకు, ఇది నాకు ఫుల్ టైం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం లేరంటారు. పవన్ కళ్యాణ్ ఫుల్ టైం వస్తే మాత్రం ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది ఇక్కడ జనసేనలో. ఎందుకంటే అది అనేక వర్గాల నుంచి నేను సమాచారం సేకరిస్తే ఒక సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గంలో కూడా తన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం 2018లో జూలై ఆగస్టు ఆ ప్రాంతంలోకి అయితే ఒక షేప్కి వస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం నా వంతుకు చాలా మంచి నాయకుడు. అంటే మంచి వ్యక్తి, మంచి నాయకుడు. మంచి నాయకుడు అంటే ఎలా చెప్తారు? అతని వ్యవహార సరళిని బట్టి నాకు అనిపించింది, అతను చేసే కార్యక్రమాలకు రాజకీయంగా అంతదేమి నా నైతిక మద్దతు కూడా తప్పకుండా జనసేనకు ఉంటుంది. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు మీకు పరిచయం ఉందా ఆయనతో పర్సనల్? ఎందుకంటే ఆవిడ తండ్రి గారితో మీకు బాగా అనుభవం. పరిచయం అంటే ఆ రోజుల్లో పరిచయాలు ఉన్నాయి, కానీ నా పరిచయాలు కంటిన్యూస్గా అయిపోవాలి నాకు. వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అందరం ఉంటే నా దగ్గరికి వచ్చి, అన్న రండి, మీరు రండి, ముందు నాన్నకు కావాల్సినాడు. అవతల దినానికి వెళ్ళినప్పుడు కూడా నేను బొత్స సత్యనారాయణ, రామనారాయణ రెడ్డి, కేవీ రామచంద్రరావు ఉంటే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి పూలు వేయించేసి నన్ను తీసుకెళ్తే ముందు వేసుకుంటే చిరంజీవి గారు పిలుస్తూ ఉన్నారు. అరే వీళ్ళంతా ఉన్నారని వినిపించుకోవాలి. రామనారాయణ తెల్లవారు అడిగాడు, ఏమయ్యా మంత్రులు మమ్మల్ని వదిలేసి ఉత్తోళ్ళు తీసుకోబోతా ఉన్నారు, ఎక్కడైనా కనిపిస్తే మర్యాదగా. దానివల్ల మీకు సాఫ్ట్ కార్నర్ ఉందంటారు? అదేనే సాఫ్ట్ కార్నర్ కాదు, అతను చేసే విధి విధానాల వల్ల నేను ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అంతకుముందు చిరంజీవి ఫ్యాన్ నేను. చిరంజీవి గారు నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు కూడా చూడలే, ఒక అభిమాని కింద చూశాను. ఎప్పుడు మెడ్రాస్ పోయినాక చూసి వచ్చేవాడిని ఆయన. అంటే మీ బంధుత్వాలు ఉండటం వలన మీకు అభిమానులు అంటారా? బంధుత్వం అనే క్వశ్చన్ కాకుండా కొన్ని విషయాల్లో నాకు మీ మీద సదభిప్రాయం ఏర్పడుతుంది. ఆ సదభిప్రాయాన్ని కనుక మీరు అదే విధంగా కనుక ముందుకు సాగితే నాకు కొంచెం ఇంక ఇంప్రెషన్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకెవరు సీనియర్లు అవసరం లేదు, వాళ్ళ సలహాలు నేను తీసుకోను, అంతా నాకు ఫ్రెషర్స్ కావాలి, రాజకీయాల్లో నీతిపరులు, అటువంటి వాళ్ళతోనే నేను పార్టీని నిర్మాణం చేస్తానని అంటున్నారు. ఈ మధ్యకాలం ఒకటి చెప్పాడు, మీరు వినలేదని నేను చెప్పను, కానీ నాకుండే మానవ విలువల కోసం రాజకీయ పార్టీ నడవదు, కొన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందు అన్ని జిల్లాల్లో ఉన్న యువకులను చూస్తూ ఉన్నాను, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులతో కూడా నేను వారితో కూడా కూర్చొని ఏం జరగాల్సింది ఆలోచిస్తానని చెప్పాడు. నేను టీవీలో విన్నా స్వయంగా. అంటే మీరు చూశారండి, అంటే ఎన్టీ రామారావు గారిని మీరు చాలా క్లోజ్గా చూశారు. ఆ రోజుల్లో ఆయన యువతని పిలిచారు, ఆహ్వానించారు, పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళు కూడా పిలిచారు, రాజీనామాలు చేయించి ఫ్రెష్గా పార్టీలో తీసుకున్నారు. అంటే ఇటు అనుభవం కావాలి, ఇటు యువత కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చూస్తే నాకు అసలు అనుభవజ్ఞులు అవసరం లేదు,
పూర్తిగా నేను వాళ్ళని దూరంగా పెడతాను, పూర్తి కొత్త రక్తం ఎక్కిస్తాను జనసేనలో అంటున్నారు. అది దానివల్ల టేక్ ఆఫ్ అవుతుందంటారా? అది అంత సులభమైంది కాదు. ఆయనే నేను టీవీలో నేను విన్నప్పుడు ఇటీవల మళ్ళీ ఆయన మార్చుకున్నారంటారా? మళ్ళీ టీవీలో ఏమన్నాడంటే, నేను అనుకున్న పద్ధతిలో అంటే కూడా కొంచెం రాజకీయాల్లో కొంచెం వస్తుంది, కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవాలని. నేను కాలం నిర్ణయిస్తుంది, మొదట్లో అట్టే ఉంటుంది, అందరూ ఫ్రెష్గా పెట్టని. ఇట్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంప్రమైజెస్ అండి. డెఫినెట్. బట్ ఆయన కూడా కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ కావాల్సింది తప్పదు. పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అవుతారు. రాజకీయాల్లో కాంప్రమైజ్ లేకుండా కష్టం, లేకపోతే సక్సీడ్ కాదు. రెండోది, అధికారం పరమావధి కాదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అధికారం కూడా అవసరం, పరమావధి కాకపోవచ్చు. కానీ అధికారంలోకి వస్తే నేను నమ్ముకున్న ప్రజలకు కానీ, పేదవాడికి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ నువ్వేదైనా చేయదలుచుకుంటే అధికారం లేకపోతే కూడా జరగడం కష్టం. నాకు అధికారం కాదు, ప్రజల సమస్యలతో పోరాడుతూ ఉంటే నువ్వు వాళ్ళకి ఏం చేయగలుగుతావి? వామపక్ష పార్టీలు ప్రజల సమస్యలు పోరాడుతూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది 30 సంవత్సరాల నుంచి? అధికారంలోకి రావాలి. ఆ రోజు చంద్రరాజేశ్వరరావు గారి టైంలో జరిగింది కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చి, అవతల రంగా గారి దైపులో కృషికారులు ఒక పార్టీ వచ్చింది. వాళ్ళు కూడా అంత స్టేజ్లో కమ్యూనిస్టు ఇంకా అంతకంటే రాదు కదా ఎప్పుడు కూడా చరిత్రలో. సో పవర్ అనేది చాలా కీలకం. పవర్ అనేది పరమావధి కాకపోయినా పవర్ అవసరం సామాన్య ప్రజలకు సాయం చేయడానికి, నువ్వు నీకున్న కోరికలు తీర్చుకునేదానికి. అంటే ఆయన చెప్పడం ద్వారా నాకు పవర్ అవసరం లేదని చెప్పడం ద్వారా నేను తెలుగుదేశానికి పోటీ కాదు అనేటువంటి సంకేతాలు ఏమైనా పంపిస్తున్నారని అతని దగ్గర నాకు ఒకటి నచ్చింది. ప్రతిపక్షం అంటే కేవలం వాళ్ళను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం కాదు, మనం సావధానంగా వాళ్ళ దృష్టికి తీసుకోబోయి అనే ఉద్దేశంతో ఉండడం మంచిది. ఇప్పుడు ఆయన ఒక కాపుల విషయం ఎత్తుకోండి, రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాపు నాయకులు ఏం చేస్తా ఉన్నట్టు? వీళ్ళేం అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి కాపులకు అన్యాయం జరుగుతూ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ వేస్తే ఆయనకు రూపాయి నిధులు ఇలా. ఇదే బొత్స సత్యనారాయణ గారు, రామనారాయణ రెడ్డి మేమంతా పోయి అడిగాం డబ్బులు ఇవ్వండి, ఇప్పుడు వదిలే అన్నాడు ఆయన. అప్పుడు ఎంత 10 లక్షలు ఎంతో 10 లక్షలు, అది కూడా అతి కష్టం మీద. వాడికి ఆఫీసు పెట్టుకోవాలి, వ్యవహారం చేయాలి కదా. ఇప్పుడు ఏదో ఒకటి కాపు కమిషన్ వేసాడు, అంత మాత్రాన్ని నేను సమర్థించడం కాదు చంద్రబాబు నాయుడు గారిని. ముందు కానివ్వండి, ఏదో ఒకటి చేశాడా, కమిషన్ వేసాడు, అతను జస్టిస్ మంజునాథ్ తెచ్చాడు. అదేం కాకుండా మనం వచ్చి చేస్తాము, ఏకపక్షంగా పోరాడతాము. నువ్వు సంఘీభావం ప్రకటించిన తర్వాత తుని రైల్వే స్టేషన్ కాడికి పోయి ఎవరితో చెప్పినావు? నీ ఆ పక్కన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పల్లం రాజు అన్ని పార్టీలో ఉన్నావు. ఆ పక్కన మైక్ తీసుకున్నావు పోయి. చెప్పేది ముద్రగడ్డ గారు వ్యూహాత్మక తప్పిదం చేశారంటారా? కాపు రిజర్వేషన్ అనేది ఇప్పుడు కాపు నాయకులు మాట్లాడటం సమంజసం కాదు. ఎందువల్ల అంటారు? మీరేం చేశారు బాగా ఒకరా అంతరాత్మ ఆలోచించుకోండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.